2 ఇయర్స్ నుండి కూడా మీకు ఈ మానసిక ఆవేదన ఉంది అంటున్నారు. ఇప్పటి నుండి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. వారితో వీరితో లింకులు కడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు ప్రధానంగా జగన్మోహన్ రావు ఉండే నివాసం విల్లాస్ ముందుకు వచ్చి ధర్నా చేసే అంతలా ఏం జరిగింది ఈ 2 ఇయర్స్ లో కాకుండా ఇప్పుడు? సార్ ఇది నేను ఆ రోజు మీకు ఇప్పుడు మెసేజ్ చెప్పిన కదా, స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు. అయితే 2 ఏళ్ల నుంచి నేను మీ ఇంటికి వస్తా, మీ వైఫ్ నేను తప్పు చేసింది అనుకోండి, మీ వైఫ్తో నన్ను కొట్టించండి, లేదా మీ వాళ్ళ వైఫ్ ఎందుకు ఎంటర్ చేస్తున్నారు? వాళ్ళ వైఫ్ తో కొట్టించాల్సిన అవసరం ఏముంది? ఏమన్నాడంటే నా వైఫ్ నీ ఇంటికి తీసుకొస్తా, నా గురించి ఒక్క మాట బ్యాడ్ చెప్పినా అన్నాడు. అందుకే నేను ఆమెతో మాట్లాడినా. ఆమె నాకు నెంబర్ ఇచ్చింది, మాట్లాడింది. కేవలం ఆమె నాతో మాట్లాడింది అనే సాకుతో 11 గంటల రాత్రి ఫోన్ చేసి అక్కడ ఆమె ఇక్కడ నేను ఇద్దరిని తిడుతున్నాడు. ఎందుకు మాట్లాడుకున్నారు మీరిద్దరని ఉంది నాతో స్క్రీన్ అంటే మాట్లాడుకున్నది లేదు, ఆ నైట్ ఫోన్ చేసింది మాత్రం ఉంది. అంటే ఎట్లా జగన్మోహన్ రావు గారి వైఫ్ మీతో బాగానే మాట్లాడతారా ఏంటి? మీకు ఆ పరిచయం ఎలా ఏర్పడింది ఏంటి? పూర్తిగా ఏం పరిచయం లేదు. స్టార్టింగ్ లో నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసేది. తర్వాత జగన్ కి ఇబ్బంది అవుతుంది ఆడపిల్లల విషయంలో, ఆమె అనుమానిస్తుందని కైండ్ ఆఫ్ తెలిసినాక నేను ఆమెను బ్లాక్ చేసేసాను. తర్వాత ఏమైందంటే నా బాధ చెప్పుకోవాలని ఆమెతోనికి వెళ్ళాను. మీకు ఇప్పుడే చూపిస్తా, ఒక్క సెకండ్ ఆగండి. ఇక్కడ చూడండి, ఇది ఏప్రిల్ 14, 2024. ఆమెకు నేను మెసేజ్ పెట్టాను, హాయ్ ఆశాప్రియ అంటే ఎలా ఉన్నారని అడిగితే రేపు మాట్లాడదాం గుడ్ నైట్ అని పెట్టింది. ఓకే గుడ్ నైట్ హారిక గారు అని పెట్టినా తనే నెంబర్ ఇచ్చిందండి. ఇది నా నెంబరు. తర్వాత నేను మెసేజ్ చేశాను, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఆమెకు నేను కాంటాక్ట్ అవుతూనే ఉన్నా, అక్క కూర్చొని మాట్లాడుకుందాం, నా తప్పు ఉంటే నన్ను ఏమైనా చెయ్యక్క అని నేను చెప్తూనే ఉన్నా.